హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక విశిష్టమైనటువంటి శైవ హిందూ దేవాలయానికి వచ్చాము. ఇది మన భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా పానగల్లులో ఉన్నటువంటి శైవ హిందూ దేవాలయము. అదేనండి పచ్చల సోమేశ్వర ఆలయము. ఇది ముఖ్యంగా మహాశివరాత్రి సమయంలో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ ఆలయంలోని దేవతా విగ్రహము ఆకుపచ్చ ఒనిక్స్‌తో చెక్కబడినటువంటిది. ఈ పచ్చల సోమేశ్వర ఆలయము ఇదే పానగల్లులోని మరొక శైవ మందిరమైనటువంటి ఛాయ సోమేశ్వర ఆలయానికి సమీపంలోనే ఉంది. ఫ్రెండ్స్, నేను ఆ ఛాయ సోమేశ్వర ఆలయం వీడియో కూడా మన ఛానల్‌లో పోస్ట్ చేశాను. వీలుంటే దయచేసి విజిట్ చేసి ఆ యొక్క వీడియో చూడగలరు. అయితే ఈ పచ్చల సోమేశ్వర ఆలయము 11 లేదా 12వ శతాబ్దాల నాటిది అని చెబుతుంటారు. బహుశా పానగల్లు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి కాకతీయ సామ్రాజ్యానికి చెందిన కుందూరు చోడులు మరియు ప్రతాపరుద్రుడు పరిపాలనలో నిర్మించబడిందని అంటారు. ఇక్కడ ఆలయం అనేది మన నల్గొండ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి దాదాపుగా 4 కిలోమీటర్ల దూరంలో నల్గొండ జిల్లా పానగల్లులో ఉంది. ఛాయా సోమేశ్వర ఆలయానికి అతి దగ్గరలో 1 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుంది. ఈ ఆలయంలో 70 స్తంభాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి విష్ణువు మరియు శివుని కథలను వర్ణించే క్లిష్టమైన చెక్కడాలతో అలంకరించబడి ఉన్నాయి. రామాయణం మరియు మహాభారతం నుండి దృశ్యాల ఆలయ స్తంభాలు ఈ యొక్క గోడలపైన అద్భుతంగా చెక్కబడ్డాయి. ఆలయ ఇతిహాసాలలో ఒకటి చాలా పెద్ద మరియు అద్భుతమైన పచ్చ గురించి చెబుతోంది. ఇక్కడ మనము చూస్తున్నటువంటివి మొత్తము కూడా రామాయణము మహాభారతము నుండి మనకు కనిపిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలు. ఇక్కడ ఈ రాతి స్తంభం పైన మనం చూసినట్లయితే ఒకవైపు దేవతలు, ఒకవైపు రాక్షసులు పాల సముద్రాన్ని చిలుకుతున్నట్టుగా, అందులో నుండి లక్ష్మీదేవి ఆవిర్భవించినట్టుగా చాలా చక్కగా ఇక్కడ మనకు ఈ యొక్క చిత్రం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎంతో చక్కగా చెక్కబడినటువంటి రాతి కట్టడము. ఎన్నో స్తంభాలు ఇందులో ఉన్నాయి. దాదాపుగా 70 స్తంభాల వరకు. ఇంకా రామాయణం మరియు మహాభారతము నుండి ఎన్నో దృశ్యాలు కూడా ఈ యొక్క ఆలయ స్తంభాల గోడలపైన అద్భుతంగా చెక్కబడ్డాయి. దాచిపెట్టుకుంటే అమృతము వచ్చినటువంటి లక్ష్మీదేవి, ఆ అమృతము వచ్చిన తర్వాత లక్ష్మీదేవి అనేది పుట్టుకొచ్చింది అమ్మవారు. ఇక్కడ చూస్తున్నారు, అమృతం అనేది పోస్తూ ఉంటే క్షీరసాగర మధురం తర్వాత అందరూ కూడా స్వీకరిస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఆనవాళ్ళు అనేవి కూడా. ఇక్కడ మనకు ఈ స్కల్ప్చర్ చూసినట్లయితే జింక అవతారం కనిపిస్తుంది. ఇక్కడ జింక మాయలేడిని పంపించినటువంటి రావణాసురుడు ఇక్కడ పంపించినప్పుడు లక్ష్మణుడు మాయలేడి వెంట పడినట్టుగా ఇక్కడ కనిపిస్తుంటే, అదే రావణాసురుడు సీతాదేవి దగ్గరికి వచ్చి భిక్షాం దేహి అనే విధంగా ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది అని ఇక్కడ బెగ్గింగ్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ రామరావణుల యుద్ధము జరిగినట్టుగా ఇక్కడ ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఇక్కడ మొత్తం వానర సైన్యం మొత్తం కూడా బ్రిడ్జి కట్టినట్టుగా మనకి కింది భాగంలో కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే సీతాదేవి ఒక చెట్టు కింద వనవాసం చేసినట్టుగా కనిపించేటువంటి రూపం అది. చూసినట్లయితే లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుని చీల్చినట్టుగా మనకి ఇక్కడ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి ఈ యొక్క స్ట్రక్చర్ మీద. ఈ పై భాగంలో కూడా ఇక్కడ మనకి ఇది ఒక రామాయణ మహాభారతాలతోటి కలిసినటువంటి మొత్తము కూడా చిత్రకళ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మొత్తము నరసింహస్వామి శయనించినట్టుగా అక్కడ ఎదురుగా కనిపిస్తుంది. ఇక్కడ ఇదే ఆలయంలో అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు ఉన్నారు. అయితే ఈ అమ్మవారు ఇక్కడ శివుడి యొక్క ఒడిలో ఇక్కడ మనకి పక్కకు చూసినట్లయితే ఈ త్రిశూలానికి పక్కన శివుని ఒడిలో కూర్చున్నటువంటి పార్వతీదేవి అమ్మవారు రాజరాజేశ్వరిగా అవతారం ఎత్తి శివుడి ఒడిలో ఉన్నటువంటి. అయితే ఈ అమ్మవారు ఎందుకు అలా ఒడిలో కూర్చున్నారు అనడానికి కారణం ఏంటంటే, ఆమె ఉగ్ర రూపము దాల్చినప్పుడు ఆమెను శాంతింపజేయడానికి
ఆ పరమేశ్వరుడు తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆమెను శాంతింప చేశాడు అనడానికి ఉదాహరణగా ఇక్కడ మనకు ఆ విగ్రహం అనేది కనిపిస్తుంది. అక్కడ శివ పరమాత్ముడు శివుడు ఎదురుగా ఎలా కనిపిస్తున్నాడు అంటే అనంత పద్మస్వామి శయనించినట్టుగా ఆ విధంగా పడుకొని ఉన్నటువంటి తన ఒడిలో అమ్మవారు కనిపిస్తున్నారు. మనకి చివరికి పాదాలు కనిపిస్తున్నాయి స్వామివారివి, తల భాగము, శిరస్సు భాగము ఒక సైడు, పాదాలనేవి ఒక సైడు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనము ఈ అమ్మవారికి ఎదురుగా ఒక మండపం కనిపిస్తుంది. పైన మనం చూసినట్లయితే నటరాజస్వామి చుట్టూ కూడా అష్టదిక్పాలకులు చుట్టూ 8 వైపుల అష్టదిక్పాలకులు అంటే అష్టదిగ్బంధనం చేసినట్టుగా నటరాజస్వామి చుట్టూ ఉన్నారు. అయితే ఇక్కడ దీని యొక్క విశిష్టత ఏంటి అంటే మనకు ఫస్ట్ ఆ మండపము చూడడానికి ఒక ఏ విధంగా ఉంది, శ్రీచక్రం ఆకారంలో, ఒక చక్రం ఆకారంలో, శ్రీచక్రం ఆకారంలో కనిపిస్తుంది. అందులో ఉన్నటువంటి స్వామి నటరాజస్వామి చుట్టూ అష్టదిక్పాలకులు. అయితే ఇక్కడ విశిష్టత ఏంటంటే ఎవరైనా సరే మనసులో వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు నెరవేరాలి అంటే ఈ మండపానికి కింద భాగాన, ఇప్పుడు మనము ఇక్కడ కింది భాగంలో ఇక్కడ కూర్చొని వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు కానివ్వండి, ఎవరైనా జాబ్ కావాలన్నా, సంతానము లేకపోయినా, వాళ్ళకు ఏమైనా ప్రాబ్లమ్స్, ఆర్థిక సమస్యలు ఏమున్నా సరే వాళ్ళు మౌనంగా ఇంటి దగ్గర నుండి బయలుదేరిన దగ్గర నుండి ఇక్కడికి వచ్చి వాళ్ళు మౌనంగా ఉండి మోకాళ్ళ మీద మోకరిల్లి అమ్మవారికి చుట్టూ ప్రదక్షిణ చేసి మోకాళ్ళ మీద మోకరిల్లి ఇక్కడ నమస్కారం చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి ఆ కోరికలు అనేవి నెరవేరుతాయంట. సో ఎవరైనా కావాలి, ఇక్కడికి రావాలి, దర్శించుకోవాలనుకుంటే ఇది మన నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పానగల్లు గ్రామము, అక్కడ ఉన్నటువంటి పచ్చల సోమేశ్వర ఆలయానికి రావచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి శివలింగము మొత్తం కూడా ప్రతిరోజు పచ్చల హారముతోటి ఇక్కడ పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఆలయానికి పచ్చల సోమేశ్వర ఆలయం అనే పేరు రావడం జరిగింది. అయితే ఈ పచ్చల హారము ధరించేటువంటి శివుడికి గతంలో అంటే పురాతన కాలంలో, కుందూరు చోళుల కాలంలో ఇక్కడ కరెంటు అనేది, లైటింగ్ అనేది లేదు. కాబట్టి డార్క్ గా ఉండేటువంటి సమయంలో ఈ స్వామి వారి యొక్క మొత్తము ప్రకాశము, ఆ యొక్క శక్తి అనేది ఆకుపచ్చని రంగులో అంటే ఒక నాచు కలర్ లో కనిపించేదంట. అవన్నీ కూడా చిన్న చిన్న ఒనిక్స్ తోటి ఒదిగి ఉన్నటువంటి హారము ఒదిగినట్టుగా ఉన్నటువంటి శివలింగ రూపాన్ని అప్పుడున్నటువంటి సమయంలో దుండగులు దొంగలించారంట. దానికి అలా అని చరిత్ర ఉంది. ఈ స్వామిని మనము లైటింగ్ మొత్తము పూర్తిగా లైటింగ్ లో చూసినట్లయితే డార్క్ పెసర రంగు కలర్ లో, పచ్చని కలర్ లో, నాచు కలర్ లో కనిపిస్తుంది ఈ యొక్క శివలింగము. సో ఇక్కడ ఏంటంటే ఈ విధంగా ఉన్నటువంటి శివాలయాలు ఎప్పుడైతే కాకతీయుల కాలంలో, కుందూరు చోళులు ఎప్పుడైతే నిర్మాణం అనేది జరిగిందో ఇవి మొత్తము కూడా తెలుగు రాష్ట్రాలలో మొత్తం కూడా వాళ్ళ యొక్క నిర్మాణాలు అనేవి జరిగినాయి. ఇదంతా కూడా ప్రతి ఒక్క చిత్రకళ అనేది మన ఓరుగల్లులో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడిని పోలినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క శివాలయము వాళ్ళ యొక్క పాలనకు గుర్తుగా నిర్మించుకున్నటువంటి ఆలయాలు, శివాలయాలు అనేవి ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేసి వీటన్నింటి మీద కూడా మళ్ళీ ఒక వీడియో అనేది తయారు చేస్తాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేసి